వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. ఇక్కడ మొట్టమొదటి మాటగా మనం ఏం జ్ఞాపకం చేసుకుందామంటే 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అనేది ఇక్కడ కామ పెట్టారు. అది ఒకటిగా మనం ధ్యానం చేద్దాం. వాక్య ప్రకారము ప్రవర్తించువారై వారునై ఉండుడి రెండవది. మూడవది, వాక్యము వినువారై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు ఎలాంటి వాడు. 3 పాయింట్లు ఇక్కడే ఉన్నాయి. ఈ 3 పాయింట్లు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో నేను చాలాసార్లు చెప్పాను, విశిష్టత ఏంటంటే యాకోబు పత్రికలో ఒక వ్యక్తి లేక విశ్వాసిని క్రమశిక్షణలో, క్రమ పద్ధతిలో, క్రమమైన ఆధ్యాత్మికమైన చింతనలో, ఆత్మీయ జీవితములో నడిపించడానికి దోహదం చేస్తుంది యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రికను చదివిన వారందరూ ఎవరైతే చదువుతారో వారిని వారు సరిచేసుకునేటువంటి గొప్ప సబ్జెక్టు స్టఫ్ ఈ యాకోబు పత్రికలో ఉంది. చాలాసార్లు చాలామంది యాకోబు పత్రికను దాటేసి వెళ్ళిపోయే చాలామందిని నేను చూశాను. ఎందుకంటే అందులో కొన్ని క్రమశిక్షణ అయినటువంటి మాటలు 3వ అధ్యాయంలో ఉన్నాయి, 4వ అధ్యాయంలో ఉన్నాయి, 5వ అధ్యాయంలో విశిష్టమైనటువంటి ప్రార్థన చేసిన గొప్ప వారి గురించి, ఏలియా గురించి రాయబడ్డాయి. 4వ అధ్యాయంలో అయితే మరి ఇంకా కూడా యోబు లాంటి సహనం కలిగిన వారు వాటి గొప్పవారు. 3వ అధ్యాయంలో నాలుక గురించి రాయబడింది, మాట్లాడే మాటలు ఎలా ఉండాలని. మొదటి అధ్యాయంలో అయితే మొట్టమొదటి శ్రమ, మొదటి అధ్యాయంలో కొంతవరకు 12 వరకు పొందబోయే జీవ కిరీటాలు. అలాగనే ఇప్పుడు పైనుండి 19 నుండి మీరు మనం చదివితే వాక్యం వినటానికి గురించి మనం చదువుకోబోతున్నాం. అందుకని చాలాసార్లు మేలు చేసేది ఎక్కువైతే మరి దీని గురించి చదవకుండా వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ మధ్య చాలామంది ఒకరు మాట్లాడుతూ థియాలజియన్ అనాలి. థియాలజీ చదివిన వారిని థియాలజీ అనరు. థియాలజీలో కొంచెం బాగా ప్రవేశం కలిగి ఒక అవధాని అన్నట్టు ఒక MA చేసి అవధానిగా ఉండి 100 మందికి సమాధానం చెప్పగలిగిన వారు సాహిత్యంలో అవధాని ఎట్టంటారు. థియాలజీ అని కాదు. థియాలజీ అని అంటే అలాంటి స్థాయిలో ఉన్నవారు యాకోబు పత్రికను తీసేద్దామండి అంటున్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో పొల్లైన సున్నైన కలవడానికి కానీ తీసివేయడానికి ప్రపంచంలో ఏ మానవుడికి దమ్ము లేదని చెప్పాలి. రెండవదిగా దీని గురించి మాట్లాడే దానికి సత్తా శక్తి లేని వారు అవుతారు. దేవుని దగ్గర నిలబడి వాక్యాన్ని తీసివేయటానికి కాకుంటే నీకు అర్థం కాలేదని చెప్పాలి. అది వరకు ఓకే. అది యాకోబు పత్రిక విశిష్టత. ఎందుకంటే ఈ దినం పరిశుద్ధాత్ముడు ప్రేరేపించడం ద్వారా ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే చాలా పత్రికలు 66 పుస్తకాలు ఉన్నాయి, ఏదైనా తీసుకొని చెప్పొచ్చు. ఇక్కడ మీరు వినువారు మాత్రమై ఉండి, చాలాసార్లు ఈ మాట యాకోబు పత్రికలో యాకోబు గారు ఎందుకు మాట్లాడుతున్నాడు యేసుప్రభు శిష్యుడు అంటే, చాలాసార్లు ప్రపంచంలో అధిక శాతం వారు వినువారు మాత్రమై ఉంటారు, అదొకటి. కానీ ఇక్కడ ఇంకొక లోపం కూడా ఉంది, వినడమే వినలేని వారు ఉన్నారు. దానికి చెప్పబోయే ముందు అస్సలు వినువారు మాత్రమై ఉండన్నారు అంటే వినేవాళ్ళు ఉన్నారు. యాకోబు గారు రాసినప్పుడు నేటి తరాన్ని మనం చూస్తూ ఉంటే వినేవారు లేరని చెప్పాలి. ఎక్కడ లోపము జరుగుతుంది ఏదైనా అంటే మాట్లాడుకుంటా కొంతమంది వింటున్నారు, వేగంగా వింటారు, సగమే వింటారు, 3వ 4వ పాయింట్ వినరు, లేక అంతం వినరు, వెళ్ళిపోతూ ఉంటాం అనుకో. చెప్పిన పని పూర్తిగా చేయాలంటే సగం వింటే అవ్వదు. ఆ పనిని పూర్తిగా నెరవేర్చాలంటే మొత్తం వినాలి. అలాగనే
ఒక లెక్చరర్ టీచర్ చెప్తున్న పాఠాలను శ్రద్ధగా వినకపోతే, మొదటి క్లాసు నుండి సంవత్సరంలో ఒక 100 క్లాసులు జరిగితే 100 క్లాసులు మనం అటెండ్ అయ్యి, వర్షమైనా ఎండైనా తుఫానైనా ఏదైనా క్లాసుకు వచ్చి క్రమశిక్షణలో కూర్చొని చక్కగా విన్న వారికి వచ్చే మార్కులు వేరు, వచ్చే సబ్జెక్టు వేరు. లేదులేండి లాస్ట్ను కూర్చుంటామని లాస్ట్ బెంచ్ వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీరు లాస్ట్ కూర్చున్నారు, మీరు కాదు, క్లాసులలో. అలా విన్నవారు మాత్రమే అగ్రగ్రాములుగా ప్రపంచములో ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఎవరైతే ఏకసంతాగ్రాహి కానవసరం లేదు, ఆ టీచర్ మీద వాళ్ళ మీద భయభక్తులు కలిగి కూర్చొని వినేవారు, లేదా వేళాకోళానికి వచ్చిన వారు చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, చాలామంది వినడమే లోపం చేస్తున్నారు, వినటం లేదు. చాలామంది మనమంటే మనం కాదు, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఉన్న బలహీనత ఏంటంటే వినరు. అక్కడే మొట్టమొదట మనల్ని సాతాను దెబ్బ కొట్టేది ఎక్కడంటే వినటం దగ్గరే. మీరు ఎందుకు వచ్చారు దూరం ఉండి కష్టపడి అంటే వాక్యాన్ని వినటానికి. ఏం వింటారు ఈరోజు ఏం వింటున్నామో అది మోసుకొని వెళ్ళడానికి. చూడండి, ఇక్కడ వినే దగ్గర లోపం ఎక్కడ వస్తుందంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 17 వచనం. ప్రపంచంలో విననే లేదు, అన్నీ వింటారు. ప్రపంచంలో న్యూస్ పేపర్ ఉదయాన్నే తీసుకుంటాడు, ఆ న్యూస్ పేపర్ చదువుతాడు, కప్పు కాఫీ తాగుతాడు, మళ్ళా వస్తాడు, న్యూస్ చదువుతాడు, మరి మధ్యాహ్నం న్యూస్ చదువుతారు అదే పేపరు, మళ్ళీ పడుకొని నిద్రపోయేటప్పుడు న్యూస్ పేపర్ చదువుతారు చాలామంది, రాత్రి మళ్ళీ ఒకసారి. అంటే దినచర్య ఏంటి? న్యూస్ పేపర్ రీడింగ్. అంటే నీ దినచర్య ప్రారంభమవుతుంది న్యూస్ పేపర్, నీ దినచర్య ప్రారంభమవుతుంది కప్పు కాఫీ, నీ దినచర్య ప్రారంభమవుతుంది ఏదో ఇంకో దాంతో. అవి మాత్రము ప్రపంచములో ఉన్నవన్నీ ఆ వార్తలు వినటానికి చాలా వేగిరపడతాం. కానీ రోమపత్రిక 10:17 ఏమి రాయబడి ఉందంటే, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. ఏమన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసం కలుగును. ఏంటి, మాకు వాక్యం వింటే ఏమొస్తుందండి? మాకు విశ్వాసము దేని మీద వస్తుంది? వాక్యం మీద విశ్వాసం వస్తుంది. వాక్యం మీద విశ్వాసం అంటే, వాక్యం అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యం అనేది అక్షరాలు చదువుకుంటూ వెళితే అక్షర సత్యములో దాగి ఉన్న యేసుక్రీస్తు యొక్క చిత్రపటము, అంటే ఆయన యొక్క పర్సనాలిటీ, ఆయన యొక్క గుణశీలాలు, ఆయన ప్రవర్తించిన విధానము, జీవించిన వైవిధ్యము, స్టైల్ ఆఫ్ లివింగ్, మోడస్ ఆపరెండి ఆఫ్ గాడ్ నీకు తెలిసిపోతుంది. ఈ యాకోబు రాసినప్పుడు యాకోబు యొక్క హృదయం ఏముందో మనకు తెలిసిపోతుంది, యేసుప్రభు గురించి ఏం రాస్తున్నాడో తెలిసిపోతుంది. కనుక వినుట వలన విశ్వాసము కలుగును అంటే ఏం వింటే విశ్వాసం? ప్రపంచంలో న్యూస్ పేపర్లో, ప్రపంచంలో స్పోర్ట్స్లో, ప్రపంచ వ్యవహారంలో, వీటన్నిటిని వింటుంటే వాటి మీదే మనకు విశ్వాసం కలుగుద్ది. అందుకే కింద ఆయన ఇచ్చింది ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు మాట వలన ఆ విశ్వాసం కలగాలి నీకు. క్రీస్తు మాటను నువ్వు వింటూ ఉంటే ఆ మాట మీద నీకు విశ్వాసం రోజు కలుగుతుంది. మనం ఏమనుకుంటాం? ఒక్కసారి ఒక్క వాక్యం వింటే సరిపోతుంది, ఒక్కసారి ఒక్క మీటింగ్కి వెళ్తే సరిపోతుంది. జీవితంలో ఒక వాక్యం చాలదా? వినటానికి ఒక వాక్యం చాలు. పట్టుకునేది ఎంత, వినింది ఎంత, గ్రహించిన గ్రహణ శక్తి నీకెంత. అందుకే చూడండి, ఇంగ్లీష్ ఒక టోఫెల్ జిఆర్ఈ ఎగ్జామ్కి వెళ్ళే వారికి ఎవరో మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు క్యాచ్ చేసి వెంటనే నువ్వు చెప్పగలగాలి, దాంట్లో మార్కులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్తున్న వాక్యాలన్నీ కూడా చాలామందికి చాలా విధంగా అర్థమవుతుంటాయి. అందరి మనసు ఒకటి కాదని హిందీ ఆరాధనలో చెప్పాను. అందరి గ్రహణ శక్తి ఒకటి కాదు. అందరికీ ఉంది, ముక్కులు కళ్ళు అన్నీ ఉంటాయి, బ్రెయిన్ ఒకటి కాదు. ఆ బ్రెయిన్లో నీ యొక్క నీ ఆలోచన పరిధి ఒకటి కాదు. డిఫరెంట్గా ఆలోచన చేస్తే, వ్యతిరేకంగా ఆలోచన చేస్తే, క్రిటిసిజంతో ఆలోచన చేస్తావు కనుక నీకు అది ఎక్కదు. అందరూ ఒకటి కాదు, గ్రహణ శక్తి ఒకటి కాదు. క్లాసులో 100 మంది ఉంటే ఒకడికి 30 మార్కులు, ఒక 25, ఒక 24, ఒకడు ఫెయిల్, ఒకడు పాస్, ఒకడు డిస్టింక్షన్, ఒకడు 100. ఎందుకు వస్తున్నాయి? అందరూ ఒకటే పాఠం, ఒకటే లెక్చర్, ఒకే క్లాసు, ఒకే తరగతి. కారణం ఏంటంటే ఆసక్తి, వినికిడి, నేను నేర్చుకోవాలనే వారికి వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. ఎక్కడున్నాం? ఈ దినాలలో
క్రీస్తు మాట వినడములో ప్రపంచములో ఉన్న వారందరూ వెనకెళ్ళిపోతుంటే, వారిలో 2.5 లేక 3.5గా ఉన్న క్రైస్తవులు ఇంకా వెనుకంజలో ఉన్నారు దేవుని మాట వింటంలో. మనం ఎవరి మాట వింటంలో ముందున్నామంటే, భక్తుడు చెప్పింది, బోధకుడు చెప్పింది, పాస్టర్ చెప్పింది, వాళ్ళ మీద ఆధారపడ్డాం. అందుకే అక్కడ అంటాడు, ప్రవక్తల మీద మీరు పునాది కట్టుకుంటున్నారు. కొరింథీ పత్రికలో మీరు కట్టింది ఎవరి మీద? ప్రవక్తల మీద పునాది కట్టాడు. ఒకవేళ ఆ ప్రవక్త కట్టిన పునాది కరెక్ట్ కాకపోతే, పునాది పాడైతే నీతిమంతులు ఏం చేస్తారు? పునాది బేసే సరిగా లేదు, దాని మీద నువ్వు కట్టావు, ఆ బేసిక్ తప్పని నీకు తెలియదు, ప్రవక్త కాబట్టి ప్రవక్త అనుకున్నావు, బోధకుడు అని అంతా తెలుస్తుంటుంది. ఏంటి, ప్రపంచంలో అంతా తెలిసిన వారు ఎవరండి? తెలియదు. ఒకవేళ వాళ్ళ చెప్తుంది కరెక్టా కాదని తెలిసింది, నీకు విన్నావు, తెలిసింది కరెక్టేనా? కాకుంటే మనం వెళ్తుంది ఏంటంటే, ఏదో ఒక మాట చిన్నప్పుడు విన్నామే, అదిగా తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ రాంగ్ విధైనటువంటి ఆ వాక్యాలు లేక ఆ మాటలు మనలో ప్రభావితం చేశాయి. కానీ యథార్థతలోనికి తీసుకొస్తే అవి కరెక్ట్ కాకపోవచ్చు. అందుకే బైబిలును పరిశోధించి బైబిల్ దగ్గరికి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి చూసేవారు ఎంతమంది అంటే, బైబిల్ విప్పరు, బైబిల్ విప్పి చూడరు. ఆయన చెప్పింది కరెక్ట్ అండి. ఎట్లా అనుకున్నావు? వేసిన కోటు, కట్టిన టై, ఎత్తు, లావు, సన్నము, డబ్బు, బంగారము, కార్లు, కుక్కలు, ఇల్లు, ఇవి మన కొలత. ఇవి ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ బాక్స్. ఒక పెట్టెను బయట చూస్తున్నావు, అబ్బా ఎత్తుకుంది పెట్టె, లోపల ఏముందో? లోపల ఏమి లేదు. ఒకవేళ దూరి పెట్టవచ్చు, ఒక టీవీ పెట్టవచ్చు, ఏం పెట్టవచ్చు. నువ్వేంటున్నావు? పెట్టె హైటు, ఘనపరిమాణం, పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు, దాని సైజు చూసి, కలర్ చూసి, అబ్బా ఏదో పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మీకు ఈసారి పెళ్ళిలో ఏడిపించడానికి గిఫ్ట్లు ఇస్తుంటారు చాలామంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు చెప్పడానికి నేను స్టాండర్డ్ అని కాదు, నాకంతా వచ్చని కాదు. నేను ఒకాల తప్పు చెప్పొచ్చు, బైబిల్ తప్పు చెప్పదని ప్రపంచానికి చెప్పడమే బైబిల్ పరిధి. నాటి నుండి నేటి వరకు బైబిల్లో తప్పులు పట్టాలని కూర్చున్న వారందరూ మారిపోయిన సంగతి మీకు తెలుసు. బైబిల్ను తగలబెట్టిన వారు అప్పటి నుండి ఇప్పటికి ఉన్నారు, తగలబెట్టిన వారి బ్రతుకు తెలుసు. దైవ సేవకులను హింసించి స్టేక్ చేసి, ఎండిన మాంసం, స్టేక్ అంటే ఎండలో ఎండిన మాంసంలాగా మొక్కలు చేసి బైబిల్ తర్జుమా చేసినటువంటి వారిని చంపారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన శాస్త్రవేత్తను అట్నే చంపేశారు, ఎండలో స్టేక్ చేసి చంపారు. వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే, బైబిల్ దేవుని వాక్యం వినడం తప్పు విన్నారు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఏమి వినాలో ఆ వింటున్నది ఏంటో జాగ్రత్తగా వినండి. వినేది ఏదైనా జాగ్రత్తగా వినండి. బెరయాలో ఉన్న క్రైస్తవులు జాగ్రత్తను పాటించారు. బెరయా చిన్నదండి, అకయ, కపదోకయ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్దవి. దెస్సలోనికయలో ఉన్న వారందరూ కూడా గొప్పవారు. వారిలో కొన్ని పద్ధతులు నచ్చకపోతే పౌలుని చెరసాల వేశారు వాళ్ళు, దెస్సలోనిక సంఘం. తర్వాత వారు బాగుపడ్డారు. వారికి రాస్తుందే 4వ అధ్యాయం 1 దెస్సలోనిక 13-18, నిరీక్షణ లేని ఇతర వలె మీరు ఉండకూడదని. 3వ అధ్యాయంలో మీ విశ్వాసం స్థిరంగా ఉంటే మేము నిలబెడతామంటున్నాడు. అంటే మీరు దెస్సలోనిక సంఘస్థులారా, మీ విశ్వాసం స్థిరంగా ఉంటే పౌలని నేను నిలబెడతాను, మీ విశ్వాసం పడిపోతే నేను పడిపోతాను. నా ప్రయాసం వ్యర్థమైపోతుంది. నా ప్రయాసం వ్యర్థము కాలేదని నేను నమ్ముతున్నాను. ఆ ప్రేమను బట్టి నేను చప్పట్లు కొడుతున్నాను. వచ్చాడు తీతు, వచ్చాడు మార్కు, వచ్చాడు తిమోతి, మీ గురించి చెప్పాడు. బెస్ట్ ఇన్ విశ్వాసం. విశ్వాసం అంటే వినికిడి, బాగా వింటున్నారట, వినేవారుగా ఉండాలని ఆనందపడుతున్నాను. ఏంటండి ఆనందం పౌలు గారికి? వినేవారు ఉండాలని. తల్లికి ఏంటండి ఆనందం? తినే బిడ్డలు ఉండాలండి. తల్లికి ఏంటి ఆనందం? ఒక ఏజ్లో బిడ్డ తన భుజం దగ్గర నిలబడాలని. తండ్రికి ఏంటి ఆనందం? తన బింబాన్ని మరలా చూసుకొని, తన బలాన్ని పరక్రాన్ని చూసుకొని ముసిముసులు నవ్వుకుంటుంటాడు తండ్రి. తండ్రి తర్వాత తన కుటుంబాన్ని, వంశాన్ని, వంశ అంకురాన్ని నిలబెట్టగలిగిన వాడు వారసుడు. మరి దేవునికి ఏంటండి ఆనందం? ఎవరైనా మీ మాట వినకపోతే ఎంత హర్ట్ అవుతారు? నీ మాట మీ ఇంట్లో చల్లలేదనుకో, హర్ట్ అవరా? దులిపేసుకుంటారా? హే హే అంటారా? నో, చెప్తారు హర్ట్ అయ్యానండి అని.
హర్ట్ అవటం కూడా ఒక పెద్ద కేసే, తెలుసా మీకు? ఒకరిని హర్ట్ చేయటం పెద్ద తప్పు. మన తల్లినో మన భార్యనో మన బిడ్డనో హర్ట్ చేస్తే అది పెద్ద అఫెన్స్. అది ఇట్స్ నాట్ ఎ డిఫెన్స్. దేవుడు ఎవరిని చేయనట్టాల, కానీ దేవుని మాట వినకపోతే తండ్రి ఎంత హర్ట్ అవుతున్నాడు. అందుకే ఏం వినాలి కాలం? దేవుని మాటను జాగ్రత్తగా మీరు వినాలి. బెరయాలో ఉన్న క్రైస్తవులు దెస్సలోనికయ సంఘము కంటే శ్రేష్టమైన వారు, గనులని వారు. గనులు అంటే దేవుని వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ఇలాగే ఉందా లేదని కనుక్కున్నవారు గనులు రాయబడింది అక్కడ. ఆ ఘనమైన వారు చిన్నవారైనా కూడా పౌలు గారు అంటాడు వారు గనులు. పౌలు ఒక స్టాండర్డ్ అయితే 14 పత్రికలు రాసిన ఆయన వాక్యాలే సరిగా ఉన్నాయి లేవని చూసిన వాళ్ళు గొప్ప. ఇది ఒక కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, కుల పేరుని బట్టి, ఇంటి పేరుని బట్టి, ఏరియాని బట్టి ప్రేమ కాదు. మనవాడురా, వాక్యం దగ్గర మనవాడు కాదు. అందుకే యేసుప్రభు వారు గురించి మాట్లాడుతూ మార్కు సువార్త 3లో, మత్తయి సువార్తలో కూడా 12వ అధ్యాయంలో, మీ తల్లి వచ్చిందయ్యా, మీ సహోదరులు పక్కన నిలబడి ఉన్నారు, నువ్వు చాలా దేవుని పనిలో ఉన్నావు, మాబు నీ చుట్టూ కూడా మనుషులు ఉన్నారు, ఒకవేళ ఆల్టర్ మీద ఉన్నాడు, దేవుని ఆలయంలో ఉన్నాడు, దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు అని చెబితే దేవుడు ఇగ్నోర్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? చెప్పండి, ఎలా ఉండాలి తల్లికి? కనలేదా తల్లి? నవమాసాలు మోయలేదా? ఆయన కోసం అనేక అవమానాలు పడలేదా? ఏసేపు వదిలిపెట్టాలనుకోలేదా? రహస్యంగా, నీతిమంతుడు కనుక రహస్యంగా వదిలిపెట్టాలనుకున్నాడు. ఒకవేళ దూతగాని చెప్పకపోతే ఏసేపు పరిస్థితి ఏంటి, మరియమ్మ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఆమెను ఈసడించారు, ఇంత ఆమె బయటకు వచ్చినప్పుడు ఎంతమంది ఆమె ఎన్ని మాటలన్నారు, ఎన్ని అవమానాలు భరించింది. కడుపులో ఉన్న తన బిడ్డ కోసం దేవునికి జన్మించిన తల్లిగా ఎవరైనా పొగిడారా? ఒక యేసు ప్రభువుకి, దేవునికే జన్మిస్తుంది ఈ తల్లి, ధన్యురాలని దండం పెట్టారా? లేదే. అలాంటి తల్లిని అంటున్నారు. ఎవరమ్మా నువ్వు చెప్పండి. సహజంగా ఏ మానవుడైనా ఏం చేస్తాడు? ఇప్పుడు మా మదర్ వచ్చినా, తమ్ముళ్ళు వచ్చినా, ఎవరైనా వచ్చినా వెంటనే మీ ఫాదర్ మదర్ వచ్చారు, బ్రదర్ వచ్చారు, ఏమంటారు? వెంటనే ఆల్టర్ దిగిపోయి నేను మా తమ్ముడండి, మా నాన్నండి, మా అమ్మండి అండి, మొదట కూర్చోండి అనొచ్చు. మానవ సహజం. యేసయ్యకు లేదండి అది. యేసయ్య అలా చేయలేదు. ఎవరండి నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఎందుకన్నాడు? దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ తండ్రి పనుల మీద ఉంటున్నప్పుడు, తండ్రితో కనెక్ట్ అయ్యి తండ్రి మాట్లాడుతున్నప్పుడు, తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా బలం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పౌరములు వచ్చినప్పుడు, తండ్రితో కనెక్ట్ అయినప్పుడు వీళ్ళెవరు వచ్చి చెప్పేది? ఆమె తల్లి కాదు. దేవుడి దైవత్వంలో చూస్తే డివినిటీలో ఒక స్త్రీ ఆమె. ఈరోజు మరియమ్మను పూజిస్తున్నారే, ఒక స్త్రీ. తెలియక చేస్తున్నారు చాలామంది తప్పులు. చెప్పేవారు లేక ఎవరు లేరు, చెప్పేది సరైనదో కాదు, సరైన మాటలు వినేవారు లేక వారు విడిపోయారు. మరియమ్మ ఒక స్త్రీ, మార్తుమూర్తే, దేవుడు వాడుకున్న సాధనం అంతే. దేవుని తప్పక ఎవరిని పూజించకూడదని రాయబడింది. అందుకే ఆయన ఉన్నది దైవత్వంలో ఉన్న దేవుడు, ఆయన డివినిటీ. శరీరాన్ని వదిలితే దేవుడు అవుతాడు ఆయన. శరీరం ధరిస్తే దావీదు కుమారుడు అవుతారు. శరీరాన్ని వదిలితే దేవుడు ఆయన. ఈజ్ ఇన్ ఎ డివినిటీ ఆఫ్ గాడ్ అంటాం. ఈజ్ ద డివినిటీ. హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ డిఫరెంట్. ఆయన ఆత్మతో పైకి వెళ్ళిపోయే దేవుడు, మరలా ఆయన అందరినీ లేపే దేవుడు. ఆయన మహత్తుగల మాటతో సమాధులకు తగలగానే సమాధులు తెరవబడతాయి. యోహాను సువార్తలో ఉంది, కడవల్లో సమాధికి శబ్దము తగలగానే సమాధులు తెరవబడతాయి, ఎముకలన్నీ గూళ్ళు కట్టుకుంటాయి, మళ్ళా సజీవం అయిపోతాయి. యేసుప్రభు చనిపోయినప్పుడు ఎంతమంది అంటే అలా సమాధులు లేశారు? ప్రవక్తను పక్కన పెట్టినప్పుడు ప్రవక్త ఎముకలు తగిలి పాత నిబంధనలు ఎంతమంది బ్రతికారు? అద్భుతమైన దేవుడు ఆయన. నా తల్లి ఎవరండి? ఇప్పుడు దేవుని పనిలో ఉంటే తల్లి ఏంటండి? మెజెస్టిక్ రాయల్ వర్క్. దేవుని పనిలో ఉన్నాడు ఆయన. చెప్పండి, దేవుని వాక్యానికి వింటూ ఉండాలి. అది క్రీస్తు మాట అవ్వాలి. ఎక్కడండి మనం దెబ్బ కొడతాది సాతాను? ప్రపంచంలో అన్ని కార్యక్రమాలకు సమయం ఉంటాయి, ప్రపంచంలో అన్ని మాటలు వినడానికి సమయం ఉంటాయి, ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి సమయం ఉంటాయి. దేవుని మాట వినటానికి సమయమే ఉండదు. సమయాన్ని నీకు ఇవ్వదు సాతాను.
సాతానును పసిగట్టే యంత్రం నీ దగ్గర ఉందా? పాలను కొలిసే లాక్టోమీటర్ ఉంది, హృదయాన్ని కొలిసేటువంటి ఆ మిషన్ ఉంది, ఆర్టిఫిషియల్ హార్ట్ నడిపేది, నీ బ్లడ్ చెక్ చేయడానికి బ్లడ్ ప్రెషర్ మిషన్ ఉంది. అన్నీ తెచ్చిపెట్టుకున్నాం మనం. గ్లూకోమీటర్ ఉంది, ఎంత చెప్తుంది, తినగానే ఎంత, తినకపోతే ఎంత అని. ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ దగ్గర నీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని కానీ సమయాన్ని ఇవ్వాల్సిన ఆ స్కాన్ చేసే మిషన్లు మన దగ్గర బైబిల్ తప్పక. అది మన దగ్గర ఉండదు, తెచ్చుకోము, తెచ్చుకున్న ఓపెన్ చేయము, అసలు తీసుకొచ్చే అలవాటే లేదు. తీసుకొచ్చే అలవాటు చాలామందికి ఉండదు. బైబిల్కు వాక్యానికి క్రైస్తవులు ఇచ్చే యేసయ్య ఇచ్చాడే. బైబిల్ అంటే ఒకప్పుడు సిగ్గుపడి పట్టుకోకుండా వెళ్ళే వాళ్ళం. దేవుని నమ్మనప్పుడు దీని విలువ తెలియనప్పుడు దీని విలువ తెలుసా, దేవుని మాట విలువ తెలుసా? వెండి బంగారంల కంటే, జుంటు తేనె దారాల కంటే మధురమైంది నీ వాక్యమని తిన్న వారి సంగతి ఏంటి? బ్యాగ్ పట్టుకుంటావు, సిగ్గులేదు, ప్లాస్టిక్ కవర్ పెట్టుకుంటావు. దేవుని మాట వినటానికి కథలకి వచ్చేసింది. ఎక్కడి నుండి జరుగుతుంది పొరపాటు? ఏదైనా ఒక రోగానికి, ఏదైనా ఒక దానికి ఒక బేస్ ఉంటుందండి, ఒక బిగినింగ్ ఉంటుందండి, ఒక క్యారెక్టర్కి బిగినింగ్ ఉంటుందండి, ఒక మంచి గుణానికి ఒక బిగినింగ్ ఉందండి. అది ఎక్కడంటే ఆదిలో విత్తనము పడే దగ్గర. ఎక్కడ పడింది విత్తనం? ఇలాంటి విత్తనం అదుగో మన అవ్వ ఆదాములకు పడింది. దేవుడు చెప్పిన మాటను వినకుండా వినువారు మాత్రమే ఉండి ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినలేదు. అది 3వ అధ్యాయం ఆదికాండములో వినే దగ్గర జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు, ఆ జాగ్రత్త పాటించలేదు. ఏంటంటే ఆ జాగ్రత్త? సాతాను అంటున్నమాట ఇది నిజమా? దేవుడు ఇలా చెప్పాడా? దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా హృదయములో పడి ఉంటే, ఆ మాట మనలో జ్ఞాపకం వస్తే నా దేవుడు ఇలా చెప్పలేదు అనేవాళ్ళు. కానీ ఆయన చెప్పి కన్ఫ్యూజ్ చేసినప్పుడు వారికి ఆ మాట గుర్తులేక నిజమనేసరికి పోల్చుకోలేకపోతున్నారు, కంపేర్ చేసుకోలేకపోతున్నారు. గ్రహణశక్తి తక్కువ. చెప్పాడు కానీ చచ్చిపోతారన్నారా? అన్నారు, చావనే చావరు. చూసారా? ఏమైతే వింటున్నారో ఆ మాటలు దేవుని గాక రెండోసారి వచ్చినటువంటి మాటలకి వాళ్ళు ముగ్ధులైపోయారు, హిప్నటైజ్ అయ్యారు. నేడు సాతాను మాటలకి హిప్నటైజ్ అవుతున్నారు, లోక మాటలకి హిప్నటైజ్ అయిపోతున్నారు. బాబేలు గోపురంలో జరిగింది అదే. ఒక్కడు చేశాడు. ఏంటండి? బాబేలు గోపురం కడదాము రండి, ఆయన మాట వినేశారండి. నేడు ప్రపంచంలో వింటుంది గూగుల్లో వచ్చిన మార్కులు. దేవుని దగ్గర నువ్వు సామాన్యమైన బిలీవర్, దేవుని పాదాల దగ్గర పురుగు. ఏమంటున్నాడు? ఓ మంటి వంటి యాకోబు అని, పురుగు వంటి యాకోబు. నువ్వు పురుగు, తెలుసా సంగతి? నీ కణం సెల్ ఒకసారి తీసుకురా చూద్దాం, చూపిస్తాను. దాంట్లో అద్దంలో ఏమంటారు దాన్ని? వాట్ యూ కాల్ దట్ వన్? మైక్రోస్కోప్లో మన చిన్న సొంటి ముక్కల్లాగా 4 ఉంటాయి లోపల, ఇంకేదో పాముల్లాగా ఉంటాయి, మైటోకాండ్రియా, ఆ కాండ్రియా, ఈ కాండ్రియని. జలిక ఏందా? పురుగులతో కణం ఏంట? లోపల నా పురుగులు ఉన్నాయా? ప్రతి సెల్ అదే న్యూక్లియస్ ఆఫ్ యువర్ సెల్. నువ్వు చూసుకుంటే పురుగు. అరే పురుగు వంటి యాకోబు, అది మన పేరు. చెప్పండి మీరే. అందుకనే క్రైస్తవులు దెయ్యం ముందు నిలబడలేకపోతున్నారు. మనకెందుకులే ప్రశ్నిస్తే, మనకెందుకని అది తరుముతున్నా కోడలతో కాటేసిన మాకెందుకని దాముకొని 4 గోడల మధ్య ఉండి విని ఆ 4 గోడలే 2వ సంవత్సరం 3వ సంవత్సరం అయ్యే పాటలు, అయ్యే నాటకాలు అయిపోయిన సంవత్సరం. కొత్తగా ఏమైనా వచ్చిందా? రాదు. ఎందుకని రాదు? కొత్త పందా లేదు. వీళ్ళనే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన యుగంలో మన బిడ్డను మంచి స్కూల్లో చదవాలంట. వాక్యం దగ్గరికి వచ్చాకే భలే ఉందండి అంటుంటే ఎలా ఉండాలండి? అంటే వినడంలో లోపం, సబ్జెక్ట్ తెలియకపోవడంలో లోపం. అందుకని సాతాను ఏం చేసింది? మభ్యపెట్టి దేవుడు చెప్పిందే తప్పు అంటుంది. అది బిడ్డలు కదా, పసిబిడ్డలు కదా, అప్పుడే గుడ్డులో నుండి పుట్టుకొచ్చినటువంటి కోడి పిల్లలు బాప్తిసం తీసుకున్నవారు,
నీ దేవుడి పౌరుషం ఏంటంటే నా బిడ్డలు నా మాట విని వారు ఆ విశ్వాసములు అభివృద్ధి ఎదగాలి, ప్రతి సంవత్సరం ఎదగాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి. అది అసలు సిసలైన వాక్యంగా, అసలు సిసలైన క్రైస్తవులను తయారు చేయాలి అని దేవుడి చిత్తం. ఏదింటే పర్వాలేదులేండి, ఏ స్కూల్ అయినా పర్వాలేదా? కాదు. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదా? కాదు. ఏదైనా రాసేస్తావా నువ్వు పేపర్లో? మార్కులు పడితే చూడండి, పడితే. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఇలాంటి వారి వల్లనే ఆయన నామం దూషించబడుతుంది. దేవుడు వాక్యం అదే చెప్తాడు, వినువారు మాత్రమై ఉండి మీరేం చేయాలంటే మాత్రమై ఉండొద్దు, వినండి. దశలోనిక సంఘం కాదు, అకయ కాదు, కపదోకి కాదు, బెరయా, చిన్నది. తెలుగులో తప్పు మాట్లాడితే నవ్వుతున్నావు, ఇంగ్లీష్లో తప్పు మాట్లాడితే తెలిసిపోతుంది. పేరు సరిగా పలకపోతే నవ్వుతున్నారు అంటే ఈ బాగా తెలుసు. తెలియందేంటి మీకు? బైబుల్. దాని దగ్గర మాత్రం బాగుందంటే ఏం చేయాలి చెప్పండి? అది కావాలి ముందు. జీవ మాటలు, నా మాటలన్నీ కూడా జీవ మాటలు. జీవ మాటలు పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్తాయి. ఏ చిన్న తేడా చేస్తే ఉరిశిక్ష పడుతుంది ఖైదీకి. చిన్న సాక్ష్యం తప్పు చెబితే ఉరిశిక్ష. చెప్పేటప్పుడు సరిగా లాయర్ వాదించకపోతే ఉరిశిక్ష. అందరూ వాదించే లాయర్లు కాదు, రాసుకునే లాయర్లు ఉంటారు చాలామంది, పోయి కేస్ స్టడీ రాసుకునే వాళ్ళు కాదు, వాదించి ఓడించే లాయర్ కావాలి. పాయింట్కి పాయింట్ వేసి లాజిక్ సెన్స్ ఉండాలి వాళ్ళకి. కోర్టు కేసును తిప్పి కొట్టగల సత్తా ఉన్నవాడే పేరు గల లాయర్. వారికే మనం డబ్బులు ఇచ్చాయా, నా కేసు వాదించాయంటాం. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటాం? ఏముందిలేండి, బైబిల్ అంతా ఎవరు చదవలేరు కాబట్టి మనము దేనికి రాలేకపోతాం. నేను ఎందుకు చెప్తున్నానంటే పగతో కాదు, ప్రేమతో. పలాని పాస్టర్ గారు ఉన్న సంఘములో ఆయన పొట్టోడు, సన్నటోడు, నల్లటోడు ఇట్టున్నా కొంచెం నేర్పించాడండి అనాల. ఒక పాస్టర్ గారి గురించి నేను ఒక విశ్వాస దగ్గర అడిగాను, అయ్యా మాకు పోతే పోయింది కానీ మమ్మల్ని బోధించడానికి నేర్పించాడయ్యా. ఏంటి చాలదండి ఆ సాక్ష్యం? ఇప్పుడు వైజాగ్ నుండి వచ్చారు పెళ్ళికి చాలామంది, నాకు తెలీదు, కృంగిపోతూ వెళ్ళాను నేను. ఏంటిలే ఈ సేవ అనుకుంటా, తప్పది కూడా. కానీ అక్కడ పోతే వాళ్ళు చెప్పిందంటే, పాస్టర్ మనోహర్ గారి వల్ల మా కుటుంబాలన్నీ కట్టగడ్డాయి అన్నప్పుడు వాళ్ళు వచ్చి అందరూ నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. వా, కొంచెం సేవన చేయగలిగాను చచ్చిపోయే లోపల, నాయన చాలు నాయన. ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు. చనిపోయే లోపల నీవు చేసిన సేవ, నువ్వు చెప్పిన అసలైన వాక్యం 10 మందిని మార్చగలగాల. అది నిజమైన బైబిల్కు సంబంధమైన వాక్యం అవ్వాలి. ప్రియమైన దేవుని సంగమా, వినివారు మాత్రమే మీరు ఉండకూడదు. నెక్స్ట్ పని ఏంటి? దాని ప్రకారము అనుసరించి వారవ్వాలి. ఒకటి, వాక్యం విన్నావు, వినేటప్పుడు లోపం ఉంది, ఆ వాక్యం సరైనదని తెలియదు, సరైన తెలుసుకోవాలి. ఆ సరైన వాక్య ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి. తెలివిగా ఫోన్ చేసి ఒక ఆయన అడుగుతున్నాడు, మేము 10 దానికి సంఘాలకు వెళ్తున్నాం, దేనికి వేయాలి కానుక? ఏంటి ఇలా? తెలివి కలవాడా, తెలివి తక్కువవాడా? తెలివి కలవాడా, తెలివి తక్కువవాడా? నువ్వు ఏ సంఘానికి వెళ్తావో దానికి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా, ఇవ్వకూడదా? కానుక అనేదండి ఫ్రీ విల్ అండి. ఏం రాసి ఉంటుంది అక్కడ? మీరు కోరింది పత్రికలో, మీరు నిశ్చయించుకొని అనుకొని మీ మనస్సులో స్థిరపరచుకొని వేసేది. ఎవడో చెప్పమంటే లేదు. కానీ క్రైస్తవం ఎట్ట తయారైందంటే, పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేంట్లో వచ్చారు పాస్టర్ గారు? సైకిల్ 50, కోట్లో వచ్చాడా, టై కట్టాడా 100, కారులో వచ్చాడా 2000, 1000. నువ్వు ఊహించుకుంటున్నావు ఇంత తెచ్చుకోవాలని. నల్లగుండాడా, కొంచెం పలుకుబడి ఉందా, మాటకారా, అమ్మ అన్నాడా, బంధుత్వం కలిపాడా, మీ ఇంటి పేరోడా, ఒంటి పేరోడా, కొంచెం ఎక్కువ. బైబిల్లో ఉందండి అది, బైబిల్లో ఉందండి అది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఏముంది? మీరు మనసులో నిశ్చయించుకొని ఎంత ఇవ్వాలో ప్రార్థన చేసి కవర్లో పెట్టి పేరు రాసి దేవునికి ఇవ్వాలి. కనుక ఎక్కడ ఉపదేశం వింటున్నావు ఇక్కడే. అర్థమైందండి?
ఇక్కడే నువ్వు దేవుని సేవించి నీ కానుక పట్టుకొని దేవుని దగ్గరికి రా. అర్థమైందండి? అది ముందు చేయి. కాబట్టి ఏం విన్నారు ముందు నుండి? దేవుని అడగలేవా? ఎంత ఇవ్వమంటారు? ఒక 50 ఇచ్చేయిలే అంటే బైబిల్ చదవలేదా? కానీ ఆది కాండం అంతా అయిపోయింది, పాత నిబంధన అయిపోయింది. ఏమైపోయింది నీ పాత నిబంధన? కొత్త నిబంధన కొత్త నిబంధనకి పాత నిబంధన ఛాయ. ఇంకా అది నెరవేరు కాదు. పరిపూర్ణ జ్ఞానము కొత్త నిబంధన ఉంది, పాత నిబంధనలో కాదు. పరిపూర్ణ జ్ఞానం యేసు నేర్పించాడు నీకు. యేసు నేర్పించిన మాటలేంటి? అపోస్తలుడైన పౌలు రాసిన మాటలేంటి? నువ్వు స్థిరపరచుకో. అడగద్దు ఎవరిని, ఫోన్లు చేసి అడిగి వాళ్ళని అడిగి నువ్వు దేవుని దగ్గర ఏమేస్తావు? నీ మనసు ఏమంటుంది? ఏమైనది రాంగ్గా వినట్టున్నావు. ఒక ఆయన అసలు కానుకలు ఇవ్వద్దు అంటాడు. ఆయన బైబిలే చదవలే. ఆయన బైబిల్ చదివితే ఆ మాట మాట్లాడతాడా? ఆయనకి ఎక్కడో బీజం పడింది, ఎవరో చెడుగా చెప్పారు, రాంగ్ పడిపోయింది. ఆ పడిపోయింది అట్నే డెవలప్ చేశాడు. మన ఈ కోలో ఒక ఆయన కనపడాడు, ఐ కుడ్ నాట్ కమ్ అంటున్నాడు. ఈ మధ్య తెగిలాడు ఒక ఆయన ప్రకాశం డిస్టిక్లో, ఐ కుడ్ నాట్ కమ్. ఎంత చెప్పినా COULD అంటున్నాడు ఆయన. సార్ COL సైలెంట్ సార్, డౌట్ అంటే DOUBD డబ్డ్ అంటున్నాడు. కోమ్ బీ సైలెంట్, ఐఎమ్ రైట్ మా. కోంబ్ అంటే బ్రింగ్ ద కోంబ్, అబ్బా టోంబ్ ఓంబ్, బాగుందా? ఇట్స్ నాట్ గుడ్ ఇంగ్లీష్. అలా హిందీ మాట్లాడి ట్రై చేస్తుంటారు చాలామంది. జాతా హై, కాతా హై, ఆతా హై, సోతా హై. ఏందా హైలైట్ చెప్పండి మీరే. హిందీ భలే వచ్చేసింది అన్నావు. లైఫ్ పెట్టాలి, లాంగ్వేజ్కి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నీ పాటకే నీ ప్రాణం పెడితే, నీ లైఫ్ పెడితే దేవుని వాక్యానికో ఎక్కడైనా అడిగినా ఎవరో చెప్పాడు కరెక్ట్ ఇదని ఆయన కుల్డ్ మీద వెళ్ళిపోతున్నారు. ఏదైనా మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు, గ్రాండ్ ఫాదర్ చాలా కరెక్ట్గా చెప్పాడు. ప్రార్థన చేయమంటే యెహోవా ఒక ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ఒక ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఏమంటే చెప్పండి మీరు ఇక్కడున్న వాళ్ళు. ప్రార్థన అంటే ఏమనాలి? యెహోవా దేవుడు, యేసుప్రభు ఒక ఆయన, పరిశుద్ధాత్మ. ఎట్లా చీల్చేశారండి. అంటే బేసిక్స్ తెలియలేదు. బేసిక్ చెప్తే కోపం, రెడీగా ఉంటారు తంటానికి. మీరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయి మీ ఏ సంఘం మీ పాస్టర్ గారు ఎవరంటే బేసిక్స్ తెలియకపోతే ఏమనాలి? అలా వాళ్ళకి ఇప్పుడే బీజం తప్పుపడిపోతుంది. మోకాలు నీ పాపాలు క్షమించి అని ఏడుస్తున్నారు. ఒక మాట చెప్తాను, చిన్నపిల్లలు మోకాలు పాపం అనాలా? చెప్పండి, థియాలజియన్స్ చెప్పండి. చిన్నపిల్లలు దేవుని లాంటి వాళ్ళు. ఒకవేళ పాపం ఉన్నా దేవుడు వాళ్ళ పాపాలు తొలగేస్తాడు. ప్రభువా నేను పాపినేసయ్యా నన్ను క్షమించేసయ్యా. ఏం పాపం చేశాడు అతను? పెద్దోడివి పాపం అంటుంటివి, చిన్నోడిని పాపం చేయమంటుంటివి. ఏంది ఇది చెప్పండి మీరే. అంటే ఎక్కడ పడింది నిజం? ఎవరో చెప్పారు, ఎవరో కరెక్ట్గా లేరు, అందుకే అది పడిపోయింది. ఇంకొకరు వచ్చి ఆ గోడకేసి కొట్టుకుంటా ఉంటారు, రక్తం కారుతూ ఉంది. ఎవరు చెప్పారు? గోడకేసి కొట్టుకో అన్నారంట. అలాగే యెరూషలేము గోడకెళ్ళి కొట్టుకుంటున్నాడు. ఒక ఆయన టోపీ పెట్టాడు. మనం అసలు ఒకరు టోపీ పెట్టి దేవుని ఆలయానికి రాకూడదు. టోపీ పెడితేనే యెరూషలేము గోడ దగ్గర ప్రార్థన చేయనిస్తారు వాళ్ళు. నీవు బైబిల్ ప్రకారము ముసుగు వేసుకోకూడదు మగవాడు. ఆడవాళ్ళు ముసుగు వేసుకోకుండా కానీ ఆల్టర్ ఎక్కి ప్రార్థన చేస్తే అది దేవునికి అవమానం. అంటే నువ్వు నీ భర్తకు అవమానం తేవటం లేదు, నీ స్పిరిచువల్ భర్త అయిన దేవునికి అవమానం చేస్తున్నాను. నాకెందుకు నేను గమ్ముకుంటే దేవుడు నన్ను అడుగుతాడు, నిన్ను కూడా అడుగుతాడు. ఇంట్లో మళ్ళీ తేడా, నాకు ఇంత వయసే కదా, నేను స్త్రీ కాదు. ఏంటి పెళ్ళైన వారందరూ కూడా శ్రీమతి అని ఎందుకు రాస్తున్నారు? నేను ఎక్కడో శ్రీమతిని పలకలేదని నా మీదకి వచ్చారు. ఏంటి మీరు శ్రీమతి అని పలకలేదు మావయ్య. అలాగే భార్య పక్కన భర్త పేరు లేకపోతే ఫీల్ అయ్యి అడుగుతున్నారు. అంటే నాకు పెళ్ళైంది కదా అని. దేవుని దగ్గర రావాలంటే ఏమంటారు తెలుసా? స్థిర సమాజం రా అంటే దాంట్లో డివిజన్స్ ఏంటది? నా వయస్సు ఇంకా 47. ఒక మాట చెప్తాను, పెళ్ళైన తర్వాత నువ్వు స్త్రీవే.
రావాలి, తప్పు మాట్లాడుకుంటున్నాడు. అసలు రారు. ఏంటంటే నేను స్త్రీని కాదు, లేడీ కాదు, ఉమెన్ కాదు, ఎవరు? రెండే నాకు గర్ల్ తెలుసు, గర్ల్ టీనేజ్, గర్ల్ తర్వాత లేడీ, లేడీ తర్వాత విమెన్. హూ ఆర్ యూ దెన్? ఇస్ ఎ స్పెషల్ నేమ్ ఈజ్ దేర్? అట్టయితే శ్రీమతి రాయకుండా నీ పేరు రాసేసి మీ ఆయన పేరు రాయిపోతే ఒప్పుకుంటావా? ఓటర్ లిస్టు కాదు, ఆయన ఇంటి పేరు కూడా వస్తుంది. ఆ ఇంటి పేరు మారిందంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న వారందరూ స్త్రీయే, కన్య కాదు. ఒకవేళ కామన్ నవ్వులో స్త్రీ అని కూడా రాస్తుంటాడు మరియమ్మ తల్లి, అది వేరే విషయం. రారు. ప్రియమైన దేవుని సంఘమా, సంఘానికి అంటుకొని కట్టమని ఏ తండ్రిని చెప్తాడు, నా కుటుంబంలో ఉండమని చెప్తాడు, బిడ్డలు వెళ్ళిపోమని చెప్పడు. పెళ్ళైనా నాయన ఒక్కసారి వచ్చి చూసిపోరా, నాన్న కోడలు రానియటం లేదు, అయ్యా ఆ బిడ్డను బతిలా అమ్మ వాడిని పంపమ్మ కొంచెం అంటారు. కోడలనైనా బతిలో ఆడుకుంటూ కానీ బిడ్డ కనపడాలి, కుమారుడు కనపడాలి. పెళ్ళైన తర్వాత మంది కాదు కదా పగ్గం, కోడలది కదా, ఆయన భార్యది కాబట్టి అమ్మ ఒకసారి సెలవు వచ్చినప్పుడు రండమ్మా, పండగకి రండమ్మా. ఏమంటారు మనం? అందరూ సుభిక్షంగా మీరు ఉండాలని. ప్రియమైన దేవుని సంఘమా, కనుక బేసిక్స్ కానీ మనం ఫాలో అయితే చాలామందికి ఆదర్శంగా ఉంటాం. వింటున్నప్పుడు టీవీలో అడుగుతున్నారు ప్రశ్నలు, ఇక్కడ చెప్పే వాళ్ళని అడగలేకపోయి మీరు చెప్పండి అన్నాడు ఆయన ఫోన్ చేసి. నువ్వు ఎవరు చెప్పారు వాక్యం ఆయన అడగయ్యా అన్న. నీకు ఎవరు చెప్పారు వాక్యం విన్నావు కదా, ఆయన అడగటం మీరు కదా పాస్టర్ వినాలి. నేను కదా, ఆయన కూడా పాస్టరేను, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పాస్టర్ ఈ కాలం, నువ్వు అడుగాయి ఆయన చెప్తా. అర్థమైందా? అంటే ఏంటి? తికమక పెట్టడం. కనుక ప్రియమైన దేవుని సంఘమా, నేర్చుకోమని చెప్తున్నాను. వస్తే మీకు చెప్పండి. వినే దగ్గర లోపం ఉంది, ముగిస్తున్నాను. వినువారు మాత్రమే ఉండకూడదు. మనం ఈ రోజుకు దులిపేసుకొని వెళ్ళిపోకూడదు. దాని గురించి మళ్ళీ ఆలోచన చేయాలి, దాని మళ్ళీ మనం నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పే మంచి లాంగ్వేజ్ చెప్పాలి. హిందీ నేర్చుకునే వారికి హిందీ మంచి లాంగ్వేజ్ నేను చెప్పకపోతే పొరపోతారు. తప్పు చెప్పాననుకో, మీరు పోయి తప్పు మాట్లాడితే చంప చెల్లు అంటుంది అక్కడ నార్త్ ఇండియాలకు వెళ్ళగానే. అదే నేను పర్ఫెక్ట్గా మాట్లాడే వాళ్ళైతే పర్ఫెక్ట్గా వింటారు. మనం నేర్చుకునేది బైబిల్ మన క్రైస్తవుల కోసం కాదు, చాలామందిని మార్చాలని దేవుడికి పెట్టాడే. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి, మా బజార్లో మారారు. వాళ్ళకి మనం ఏం చెప్తే అదే తెలుసు. వాళ్ళకి కొత్త సబ్జెక్ట్ తెలియదు. వాళ్ళకి చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోగా వాళ్ళకి నేర్చాను. వాళ్ళ షాప్ దగ్గర చూశాను నేను. ఒక ఆమె వస్తుంది, ఆమె బోధ చేసి వెళ్ళిపోద్ది. ఇంకొక ఉన్నాడు ఆయన పాస్టర్ గారు, ఆయన వచ్చి బోధ చేసి వెళ్ళిపోతాడు కూరగాయలు తీసుకొని. నేను వెళ్తాను ఇదివరకు చేసేప్పుడు బోధ చేయటంలా. ఈ ముగ్గురిని చూశాను నేను బోధ చేయటంలా. వాళ్ళు అడిగారు నన్ను ఏదో క్వశ్చన్, అమ్మా ఎవరైతే వస్తున్నారో బోధ చేయటం వాళ్ళని అడగండి అమ్మా. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు వింటాంలే. ఎందుకు చెప్పాలి నేను నిజం? మళ్ళీ వాళ్ళు చెప్పి రాయించిపోతున్నారు, ఇట్లా రాసి ఇట్లా చెయ్యండి అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళకి రాంగ్ డాక్టరీన్ పడిపోయింది. అందుకే బాప్తిసం లేట్ చేశారు, మొన్న తీసుకున్నారు. మొన్న ఆమె తీసుకుంటే ఈయన లేట్ చేస్తున్నాడు. అసలు బాప్తిసం లేట్ చేయకూడదు, వెంటనే తీసుకోవాలంటే తెలియటం లేదు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే బోధకులుగా అవ్వద్దు. ఇంజనీర్ అవడానికి భయపడతారు. మా వాడికి మార్కులు రావడం లేదండి మ్యాథ్స్లో, ఇంజనీర్ కాలేడు. అవునా కదండి? మా వాడికి డాక్టర్ సీట్ రావాలండి, బయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ అన్నీ రావాలండి. ఎలా అవుతారు డాక్టర్? మంచి మార్కులు ఇస్తాయి కదా. ఇక్కడికి వచ్చారు మాత్రం వాళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పింది కరెక్ట్. ఎవరు చెప్పింది కరెక్ట్? బైబిల్ చెప్పింది కరెక్ట్. ఆ బైబిల్ చదివితే నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే పరిశుద్ధాత్మని అడిగి స్టాండర్డ్ ఇచ్చేసుకో. ప్రార్థన చేసుకుందాం. జ్ఞానములో సంపాదనలో దేంట్లో నేను సరిపోను, పురుగు. మీ పాస్టర్ గారు చెప్తే మీ పాస్టర్ని అడగండి పోయి. రాదంటే మీకు వస్తే చెప్పండి. తిక్కమక్కలు పెట్టుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోకుండా అందరినీ పాడు చేయకండి. అర్థమైందండి? ప్రియమైన దేవుని సంఘం, ప్రార్థన చేద్దాం. మిక్కిలుగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. వినువారు మాత్రమే అయిపోతున్నాం. ఆ వాక్యం ఏదో దాన్ని చేయలేకపోతున్నాం. వినడంలోనే లోపం ఉంది. ఏం వింటున్నామో అది వినక ప్రపంచంలో అలవాటైన మాటలు, ఒకరు చెప్పిన మాటలు ఒకరు వింటమే కానీ
కరెక్ట్గా మేము తండ్రి మీ బైబిల్ తెరచి చూడలేకపోతున్నాం. దీవించమని, ఆశీర్వదించమని ఈశ్వరి దివ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించు. మమ్మ శోధండు తేక కేండు తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నేను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మతోడే నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.